మీకు సినిమాలో ఏ సీన్ షూట్ చేయడం నచ్చిందండి? నాకు చాలా సీను నేను మూవీ చూడలేదు ఫస్ట్ చూస్తాను బర్త్డే కదా చూస్తాను యాక్చువల్లీ వెజ్ సమ్మర్ కూడా తీసుకున్నావు స్పెసిఫిక్ ఆ సీన్ గురించి ఏదైనా సీన్ నువ్వు వెళ్తావు కదా పైకి నేను ఇక్కడి నుంచి కిందికి కొద్ది కొడతా చూడు కొట్టి ఒక తిరిగి కొడుతుంది చూసాను నాకు మారచ్చి అది ఎడిట్ లో తీస్తామండి. మగధీర తిరిగి ఎడిట్ లో తీసేస్తారు. కాపీరైట్స్ ఇష్యూ వస్తుందని బట్ ఇట్స్ వెరీ ఆ రోజు అందరు క్లాప్స్ కొట్టేసారు. ఏమన్నా బాగా చేశారు, చాలా బాగా చేశారు. వండర్ఫుల్. పోనీ మీకు అది ఇస్తాం, ఫ్రెండ్స్ కి చూపిస్తాను. అన్న కాదు, పని చేసేయండి, మీరు సినిమా చూసే ముందు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పుకోవడానికి. చూడు బేసికల్ రాకాసలో ఉంది, రాకనే ఉంది సాలేదు. సో అసలు ఏమేమి ఉన్నాయి అడిగేస్తే బెటర్ గా. ఏమి లేదు సంపాదన వస్తే భయంగా ఉంది సీన్ అడగకపోతే బెటర్ ఏమో. ఓన్లీ స్నేక్ సాంగ్ ఉంటాయి నాకు తెలిసి. స్నేక్ సాంగ్ పక్కా ఉన్నారు సార్. ఎందుకంటే సాంగ్ తీస్తారే లేదు చెప్పండి, రీలే చెప్పండి, ఎంత ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ నుంచి అన్నది. సెకండ్ హాఫ్ ఇండియన్ ఇస్తున్నారు, ఫస్ట్ హాఫ్ లో లేనా? నా ఫస్ట్ హాఫ్ లో ఉన్నారు, సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ గా తీస్తాం. ఎడిట్ లో పోయి యాక్చువల్లీ ఉంటే మీరు ఫస్ట్ ఎడిట్ లో అది ఎక్కడ పోయాను, ఎలా ఎడిట్ లోనే పోయేది. అంటే ప్రమోషన్స్ వచ్చింటే మేము ఆలోచించే వాళ్ళం సార్. అంటే మేము ప్రమోషన్ లో చాలా ఫ్రెండ్లీగా ఒకరినొకరు తెలుసుకొని పాపం ఆ సీన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళ కోసం యాడ్ చేద్దాం మనసు అనే డిస్కషన్ డిపెండ్ అవుతుంది ఎడిట్ ఈ కాలంలో సార్. అది తెలియక మీరు అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు నేను ప్రమోషన్కి వెళ్ళాను, సో నాకు తెలిసి ఫుల్ మొత్తం నువ్వే ఉంటావు, నైన్ సార్ కూడా ఉండదు. సంగీత్ సెకండ్ ఇదే బాగా పండింది ప్రమోషన్స్ తో. అట్ సమ్ పాయింట్ సోము క్యారెక్టర్ కూడా మీ తీసి అట్లా చూసి ఆయన తీసి అట్లా విడగా ఉంటున్నాం, బాగుంది. డబుల్ యాక్షన్ చెప్దాం, హైట్ మ్యాచ్ అవుతుంది చేయలేదు. ఇప్పుడు ప్రమోషన్ నేను ఏం చేస్తుంటే ప్రమోషన్స్ అన్న, అది దేనికి? స్నేక్ డాన్స్ సినిమాకి వీడియోస్ కాదు. ఇప్పుడు సెట్ లో మీకు నయన్ సారికతో ఎలా ఉందన్న మామూలుగా? అంటే మామూలుగా ఒక షూట్ కి మామూలుగా నేను బ్లాంక్ పేపర్ లాగా వెళ్తానండి. మానస్ గారు షూటింగ్ అంటే స్పెసిఫిక్ గా సెకండ్ డే నుంచి ఫస్ట్ నేను ఒక టెక్స్ట్ బుక్ లో వెళ్ళాను, నేను సెకండ్ డే అర్థమవుతుంది బ్లాంక్ పేపర్ వెళ్తే బెటర్, ఆమె రాసుకుంటారు అని చెప్పేసి. ఈయన కూడా అంతే పాపం, ఎంత ఉన్నా సరే కనుక ఈయన కూడా బ్లాంక్. నీది కొంచెం ఉంటుంది పాపం, ఇది సంథింగ్ నువ్వు గెటప్ సీన్ కాబట్టి. తమిళనాడులో విక్రము, తెలుగులో గెటప్ సీన్ అంటారు మామూలుగా, అంటే మా ఊళ్ళో అంటుంటారు. సో అలా నువ్వు నీది వేరే. ఈమె అసలు ఏ పేపర్ లేకుండా సంబంధం లేదు నాకు, ఈ సినిమా నాది కాదు, ఇది విష్ణుసినిమా రాగా అన్న సంబంధం లేదు. పేపర్ వెళ్తాను, అక్కడ ఏదో మ్యాగ్ ఏదో వేస్తారు, నాకు నా ఛాయ్ నాకు ఉంటే అలా లంచ్ ఏంది ఛాయ్ ఉందా అది ఇంపార్టెంట్. మిగతా అన్ని అసలు ఈవెన్ టేక్ లో కూడా మొత్తం మానస గారికి ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఓకే అన్న, మరి ఎక్కడ చూసినా సరే కామెంట్స్ లో లక్కిచ్చాం అంటున్నారు. గాడ్ బ్లెస్, ఇలానే ఉండాలమ్మా నువ్వు. అన్న మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా చూసిన రీల్స్, మిమ్మల్ని బాగా రికమెండ్ చేసిన రీల్స్ ఏంటన్నా? అంటే నేను నా ఫీడ్ సగం ఫీడ్ అంతా ఎవరో ఒక ఎల్లో శారీతో స్లో మోషన్ లో ఎంట్రీ ఇస్తారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో. సో ఇప్పుడు బేసిక్ గా ఫుల్ లెంత్ కాస్త క్యామియో అయిపోయింది. అందుకే మీ ప్రమోషన్ కాకుండా మేము ఫీల్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో నువ్వు గమనించిన జీరో ప్రమోషన్ అనే మాట ఎన్నిసార్లు మారుతుంది. అంటే మీరు ఎనీవే మీది సీక్రెట్ రోల్ కాబట్టి మీరు రారు ఎక్కువ. మిమ్మల్ని మనం పెట్టే కాంటెంట్ లో మీరు ఉండరు టీజర్ ట్రైలర్ లో అని నాకు తెలుసు. ఇన్నర్ ఆర్డర్ బుక్ కూడా పంపించారు కదండి, బ్యూటిఫుల్ అండి. దట్స్ జస్ట్ లవ్లీ ఐడియా నిజంగా. నా జర్నలింగ్ ది నాకు కిషోర్ ఏం జరుగుతుంది అన్న ఇక్కడ? డాండ్రఫా విక్రమ్ కళ్ళు. ఓకే ఓకే. సంగీత్ గారితో మామూలుగా అంటే ఇది ఫస్ట్ సినిమా అన్న మీరు? ఫస్ట్. సో ఎలా అనిపించింది అన్న ఇంత? అది యూనివర్సల్ సోల్జర్ అయితే మీకు ఎలా అనిపించింది అన్న ఇంత వర్కింగ్? అంతే, నాకు ఏం చెప్పడం సార్, అర్థమైంది సార్ నాకు అర్థం కాదు. యూనివర్సల్ సోల్జర్ అంటే బేసిక్ ఏంటంటే నువ్వు చాలా కష్టపడే సోల్జర్వి అండ్ అందరికి నచ్చే యూనివర్సల్ గా నచ్చే సోల్జర్ అనమాట. ఎక్కడ యూనివర్సల్ కాపీ చూసాం కదా మనం. బేసిక్ గా వీళ్ళ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అవుట్, చాలా అందరు బాగోలు చూసుకుంటాడు. చెప్పింది ఒక ఆడపిల్ల వారు ఎలా ఉంటారో పెళ్లికి వెళ్తే అందరు బాగున్నారా లేదా, ఎక్కడ గొడవలు జరగకుండా అన్ని చెప్తూ మీరు మానసిక గురించి మనం కొంచెం చేసుకున్నా సరే మామూలుగా ఏందన్నా ఇంప్రూవేషన్ అయితే. బట్ అండి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ అండి ఎందుకంటే మనం అనుకుంటాం కానీ
అంతా నేను చేసాను కదా ఇంతకు ముందు చాలా క్లారిటీ మళ్ళీ కాదండి ప్రొడక్షన్ ఎంతో బట్ నిహారిక గారండి ప్రొడ్యూసర్ గా మీరు నమ్మరు ట్వింకిల్ కంట్ అక్సెన్ రియల్లీ ఆనర్ అనిపిస్తుంది ఆమె అందరినీ ఫ్యామిలీ లా చూసుకుంటుందండి నిజంగా అనేది మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది ఏదైనా సరే అంత బాగుండాలి అనేది ఉంటుంది అసలు పెళ్ళి ఎలాగైనా జరగాలి అనేది పెళ్లి జరగాలి. వెళ్ళాక కూడా కరెక్ట్. మీరు బాగా సెట్ లో ఒక వస్తువు ఒక ఎవరినైనా మిస్ అవుతున్నారంటే నేను బేసిక్ గా నేను నిజంగా నాకు ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాస్తుంటే కనుక ఎగ్జామ్ రాస్తుంటే తెలుసు అమ్మా నా కాన్ఫిడెన్స్ గమనించలేదు అది ఖచ్చితంగా కొంచెం నేను లేకున్నా ఆ బిందెలో కుండలో ఎందుకని నాకు నమ్మకం ఉంది. ఆ ఘోషాను కానీ పక్క బూత్ కదా 100%. సినిమాలో ఈయనకంటే భూషణ్ ఎక్కువ ఉంది కదా. అది ఉంది భూషణం పక్కనే ఉన్నాం మనం లేవు. అంటే కాదు, ఇప్పుడు ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ వస్తాం కదండి. నేను ఎప్పుడు చూసినప్పుడు నేను ఇద్దరు భూషణ పక్కనో భూషణ తెలుగులో భూషణ ఫోర్గ్రౌండ్ లో ఎన్నుకుంటామో ఏదో ఫోర్గ్రౌండ్ భూషణ వెనుకుంటూ తప్పితే భూషణ కనబడేది అంతా నిజంగా. నేను ఒక స్టేజ్ లో ఏంటి అసలు కాదు ఆయనతో పుచ్చుకే ఇంత పుచ్చుకే ఉంటది కదా. అది చాలా మిస్ అవుతానండి. అది లేదు సార్ మాట్లాడావు అది మీ ఇంటికి పంపిద్దాం బికాజ్ ఐ వాంట్ ఇట్. అది లివింగ్ రూమ్ లో పెట్టి దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టి అందులో వాటర్ పెట్టి ఫిషెస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అందులో వాటర్ ఉండదు కాదు సగం డమ్మీ దాని మీద మొత్తం సీల్ చేసి ఎక్వేరియం లా చేసి ఫిషెస్ పెడదామని. అదే సార్ ఒకసారి అడగండి సార్, నీకంటే భూషణ్ ఎక్కువ ఎందుకు అడగండి సార్ ఒకసారి. నాకంటే ఎక్కువ భూషణం ఎందుకుందండి? బూత్ లేకుండా చెప్పండి సార్. ఆవిడ చెప్పిన చెప్తా సార్. అదే మిమ్మల్ని అడగమనొచ్చుగా. ఆడపిల్ల వారు చెప్పారు కదా, ఆడపిల్ల వాళ్ళే క్వశ్చన్ చెప్పండి. భూషణ్ ఇంప్రూవైజేషన్స్ చేయదు కదా సార్, అందుకని చేసి మిమ్మల్ని తీసేది సార్ అది చెప్పారు ఆవిడ. సీన్ లో మీరు ఫుల్ డైట్ లో ఉన్నారు కదా ఆ టైంలో, అని చికెన్ తినాల్సి వచ్చింది. ఫుల్ తిన్నారా? గట్టిగా ఆపుకోకుండా గుక్క ఆపుకోకుండా తిన్నారా? అది తీస్తాం. మాసి గారు నేను ఫీల్ అయ్యాను సార్. ఎంత న్యాచురల్ గా తిన్నారంటే ఒక రాక్షసుడు ఎలా ఎంత తింటారో న్యాచురల్ గా తిన్నారు కదా. ఎన్నిసార్లు న్యాచురల్ గా తిన్నారు కదా అడిగారా? అదే చాలా థిక్స్ 4 సార్ ఇది 4 సార్ ఫుల్ చికెన్. అంటే సగం బాగుంది. మీదో సినిమా పంపిస్తానండి నేను. జోక్ ఎందుకు ఇప్పుడు సడన్ గా పెయిన్ ఫీల్ అవుతుంది. అదే అదే ఇంకా మొత్తం అందుకే అడుగుతున్నానండి, ఏమేమి ఉన్నాయి చెప్పేస్తే బెటర్ కదా అని. అంటే ప్రమోషన్స్ రాలేదు కదా సార్. ఇది ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ప్రతి ప్రమోషన్ వస్తారు ఏమైనా ఛాన్స్ ఉందో తర్వాత సీట్ యాడ్ చేశాను. చేస్తాం సార్. ఓటీటీ కానీ కాదు నేను అయిపోయిందేమో అనుకోని క్యాటగరీ చెప్పేస్తే ఇంకా ఉన్నాయి ప్రమోషన్స్. ఇది ఫేమస్ అవుతుంది సార్ డైరెక్టర్స్ కట్ అని. అందులో మీద మాత్రమే ఉంటుంది సార్ అది. అది డైరెక్టర్స్ కట్ పెట్టదు, వెన్నెల కిషోర్ కట్టలు పెడతారు. నా సీన్లే ఉంటాయి అది. లెట్స్ మూవ్ ఆన్ సీన్.